బోసన్నా ఆ రోజు మనల్ని ఆడాల ముందు అవమానపరిచింది వాడేనా? అవునరా వాడే, అందుకే బండి ఆపాను. అయితే వాడి పక్క నుంచి పోని, జీవితంలో మళ్ళీ ఉపన్యాసం ఇవ్వకుండా చేద్దాం. అలాగే. పాపం, ఫోన్ చేసి ఎన్ని రోజులైందో. నా వల్లే కదా నీకు ఇంత ప్రమాదం ఏర్పడింది. నీతికి నిలబడేవాడికి నిందలు, ధర్మాన్ని కాపాడేవాడికి దెబ్బలు తప్పవమ్మా. ఇది మా ఇంటి ఎదురుగా జరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? చావంటే భయపడేవాడికి చావు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. నాకు ఆ భయం లేదు, అందుకే ఇలా ముందు వాళ్ళ బతుకుతున్నాను. ఇంత మంచివాడివి, చదువుకున్నవాడివి, ఎందుకు ఇలా దిక్కులేని వాడిగా ఈ పిల్లాని భుజాన్ని వేసుకుని మట్టిలో మట్టిగా బ్రతుకుతున్నా? చూడమ్మా, నన్ను చూసిన ప్రతి వాళ్ళు నా గురించి, నా కథ గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేను చెప్పడం మొదలు పెడితే అది మహాభారతం కంటే రెట్టింపు అవుతుంది. అది విని నువ్వు బాధపడటం, సానుభూతి చూపించడం తప్ప ప్రయోజనం ఉండదు. తెలిసిన వాళ్ళ గురించి తెలుసుకోవడంలో తప్పులేదనుకుంటాను. అయితే నువ్వు చెప్పమ్మా, ఆ రోజు నీ ఒంటి మీదకి ఆ దెబ్బలు ఎలా వచ్చాయి? ఏ న్యాయం కుట్టాడా? అబ్బే లేదు, అది మేడం నుంచి నేనే నాకు తెలుసమ్మా, ఆడది ఎప్పుడు తన ఇంటి గుట్టు బయట పెట్టుకోవడానికి ఇష్టపడదు. అలాగే నాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని బయట పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు చూస్తే అమాయకురాలా ఉన్నావు. నీలాంటి దాన్ని కొట్టడానికి నీ ఆయన చేతి ఎలా వచ్చింది? బోసన్నా, ఈ రోజుల్లో సీతకున్న సహనం, భూదేవికున్న ఓర్పు లేకపోతే సంసారం సాఫీగా సాగదు. భర్త కొట్టాడని బజారుకెక్కితే ఆడది నడి రోడ్లో నిలబడాల్సి వస్తుంది. భర్త మంచివాడైతే భార్య మంచిగా ఉండాలి. భర్త దుష్టుడు అయితే అతనికి తగ్గట్టుగానే భార్య ఉండాలి. అలాగైతేనే ఈ రోజుల్లో ఆడది బతికి బట్ట కట్టగలదు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. తోడబుట్టిన వాడిని కాకపోయినా తోటి వ్యక్తిగా సలహా ఇచ్చాను. నువ్వు చూపిన ఆదరణకు రుణపడి ఉంటాను. వస్తానమ్మా. ఏంటి మోహన్, ఎక్కడికి? దిగు. ఓ గంటలో వస్తాను. ఓ ఇంపార్టెంట్ ఫ్రెండ్ కి కార్డు ఇవ్వడం మర్చిపోయాను. సరే, తొందరగా రా. మోహన్, మోహన్! ఏమిటమ్మా, ఏమిటి? ఎవరినమ్మా పిలుస్తున్నా? ఏం లేదు డాడీ, ఈ ఊర్లోనే మోహన్ మామయ్య గారు అమ్మాయి ఉంటుంది. మీకు శుభలేఖ ఇచ్చారో లేదో తెలీదు. అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు కూడా ఒక మాట చెప్పొస్తే బాగుంటుందమ్మా. ఈ కార్లో వెళ్తామా? అలాగే డాడీ. సైకిల్ సైకిల్ తొక్కడం తెలీదా? అయ్యి బాబాయ్, కొత్త సైకిల్ అండి, ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఏమిటి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. ఏ, ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరేదైనా విశేషమా?
కంగ్రాచులేషన్స్. అవును, మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేంటి? నా పెళ్లి శుభలాకి ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ వారితో కలిసి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. రండి, కాఫీ తాగి వెళ్తారు కానీ. ఈ రోజే పెళ్లి, అర్జెంట్ గా వెళ్ళాలి. ఏకంగా పెళ్లి అయ్యాక మా వారితో కలిసి మీ ఇంటికి విందు భోజనానికి తప్పకుండా వస్తాను. వస్తాను. ఏంటిది కొత్తగా? అది నేను తల్లిని కాబోతున్నాను బాబా. తల్లివి కావడం నీకు ఆనందమేమో, కానీ తండ్రిని కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. అదేంటి బాబా అలా అంటా? ఈ రోజు కోసం నేను ఎన్ని కలలు కన్నానో, పుట్టబోయే మన బిడ్డ కోసం ఎన్ని ఊహించుకున్నానో నీకు తెలీదు. ఇప్పుడు తెలుసుకోవాలని నాకు లేదు, ఎందుకంటే నా ఊహలు కలలు నాకున్నాయి. తల్లిదండ్రుల ఆశలు ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటాయి. ఆ బిడ్డల మీద మమకారం పెంచుకోవడం కంటే తండ్రికి జీవితంలో గొప్ప ఆశ ఇంకేముంటుంది? డబ్బు సంపాదించడం. నాకు భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, అన్నా, చెల్లెలు అన్న సెంటిమెంట్స్ లేవు. మనిషి ఆనందంగా ఉండాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధమే. అంటే నేను బ్రతుకుండగా రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమేనమాట. నిజం తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు ఊహని పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు. ఓహో, పెళ్లి బాజా నీకు వినిపించిందన్నమాట. అయితే ఇక చావు బాజా కూడా నీకు ముందుగానే వినిపించదా? ఏంటి బాబు ఆ మాటలు? చూడు, ఆనాడు ఇష్టం లేకపోయినా అవసరం కోసం నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మొహమాటానికి కాపురం చేస్తున్నాను. అది బొమ్మల పెళ్లి, ఇది ఉత్తొత్తు కాపురం. ఇంకా అర్థం కాలేదా? అంటే నన్ను ఇష్టపడ్డట్టు నటించి మోసం చేశావన్నమాట. నా మోసం నీతోనే ప్రారంభమైంది అనుకుంటున్నావా? పిచ్చిదానా, కాలేజ్ చదివే రోజుల్లో నా సరదాల కోసం మా గురువుగారు అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను. పై చదువుల కోసం నీ మెడలో 3 ముళ్ళు వేసి నా బ్రతుకి ఓ దారి చూసుకున్నాను. ఇప్పుడు నేను ఆశించిన అందలాన్ని అందుకోవడానికి ఊహని పెళ్లి చేసుకోబోతున్నాను. అయితే నన్నేం చేయాలనుకుంటున్నా? చంపేయాలనుకుంటున్నా. అంత పని చేయకు బాబా, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటాను. ఆ రోజు మా నాన్న ప్రాణాలు కాపాడటం కోసం నేను ఊరు వెళ్ళనన్నాను. ఈ రోజు నువ్వు వెళ్ళమనకుండానే పుట్టింటికి వెళ్ళిపోతాను. దానివల్ల మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, నా కడుపులో బిడ్డ మాత్రం బ్రతకాలి. నన్ను బ్రతకనివ్వు బావా. కూడా వదలా, ఆఖరికి కట్టుకున్న భార్య చెప్పడం కూడా సిద్ధపడ్డావా? వదలా, ఇంకా గుర్తున్నా? మర్చిపోవడానికి నేను మతిమరిపోవాడిని కాదు, నీ వెనకాలే తిరుగుతున్నా తెలుసుకోలేని అసమర్థుడు. చంపుతీరా? అసమర్థున్న సముద్రంలో నిరూపిస్తావు. ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితం ఆడుకుంటావా? వదలా, చెప్పండి. వదలా, అంతవరకు వాడు బతుకుతాగా. ఎంతమంది ప్రయాణం చేసి ఊపిరి పెంచుకుంటారా? ఈ భూమి మీద బతుకుంటారా? నీ అంత చూస్తారా? నీ అంత చూస్తారు.
చిన్న 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 లేరా చిన్న 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 నేను నీకోసం బతుకుతున్నాడ్రా నీకోసమే నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బతకలరా ఎవరి కోసం బతకాలి రే చిన్న మీ అమ్మ జీవితాన్ని కాలరాచి నీ జీవితానికి అర్థం లేకుండా చేసిన వాడు ఈ భూమి మీద బతకూడదు ఇదిగో, మీ అమ్మ ఇచ్చిన ఈ కత్తితో వాడిని చంపి ఆ నెత్తుడి కత్తితో నీకు నిరాజన అర్పిస్తాను అమ్మా ఊపిరి లేని పసివాణ్ణి నీ ముందు వదిలి వెళ్తున్నాను నేను తిరిగి వచ్చే వరకు నువ్వే కాపాడాలమ్మా తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే దేవేంద్రజగన్మహామి ముహూర్తోస్తన గ్రంథం ముహూర్తే సావధాన సులగ్నే సుందర కోమలాంగే భవనే జమాత మనోమరాభ్యాం వరదా భవంతు మాంగళ్యం సర్వకాలేన మదేవన హేతునా కంఠే వక్ష్యామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తం. ఏమిటలా కొత్తగా చూస్తున్నావు? తాగు. తాగితే నీతో పాటు నేను చేస్తాను. ఏమిటి ఏమో అనేది? ఈ పాలల్లో విషం కలిపాను. విషమా? ఎందుకు కలిపావు?